హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. కొన్ని అమెజాన్ ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను. అవి చాలా యూజ్‌ఫుల్ ప్రొడక్ట్స్. ఫస్ట్ అయితే డౌట్‌గానే ఆర్డర్ చేశా. బాగుంటే పెట్టుకుందాం లేకపోతే రిటర్న్ ఇద్దామని. కానీ చాలా బాగున్నాయి. అన్నీ కూడా యూజ్‌ఫుల్ ప్రొడక్ట్సే. ఇదేంటంటే సెట్ ఆఫ్ 2 ట్రేస్ అయితే ఆర్డర్ చేశాను. మనకి ఇక్కడ కిచెన్‌లో ఆ వాటర్ జగ్, ఆయిల్ క్యాన్ అవి పెట్టుకోవడానికి బాగుంటుందని. అట్ ద సేమ్ టైమ్ అవి ఇంకా ఎలా యూస్ చేసుకోవచ్చంటే, మనం డ్రాస్‌లో స్పూన్స్ పెట్టుకోవడానికి గానీ, లేదా విజిల్స్, తర్వాత మనం ప్యాకెట్స్ అయిపోయాక సీల్స్ చేస్తుంటాం గదా! సీల్ క్లిప్స్ అని వస్తున్నాయి. అలాంటివి అలా పెట్టుకోవచ్చనైతే ఇవి ఆర్డర్ చేసుకున్నా. చాలా బాగున్నాయి, స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఎండీఎఫ్ అనుకుంటా అది. కొంచెం స్క్రాచెస్ అయితే వచ్చాయి గానీ కింద, బట్ యూస్ చేసుకోవచ్చు, బాగున్నాయి. ఇంకా ఎవరైనా డీఐవై పెయింట్స్ వేసుకొని, పెయింటింగ్స్ వేసుకునే వాళ్ళకి కూడా చాలా బాగున్నాయి. ఇంకా మీకు తెలిసిందే, నేను ఏదో ఒక డీఐవై అయితే చేస్తూనే ఉంటా. అలాగే పెట్టే బదులు కొంచెం ఇలా బీడ్స్ పెట్టయితే చేస్తే బాగుంటుందని అయితే ఇలా చేస్తున్నా. వీలైతే ఆ లింక్ కూడా నేను షేర్ చేస్తాను ఆ బీడ్స్‌ది. సో మీకు ఏ బీడ్స్ పెడితే బాగుందో చెప్పండి. ఇది వచ్చేసి ఒక చిన్న ప్లాంక్ అనమాట. మనం ఇంటీరియర్ చేపించుకునేటప్పుడు మిగిలిపోతూ ఉంటాయి కదా ఆ ప్లాంక్ ఇది. నేను మా పిల్లల బర్త్డేకి అయితే డిఐవైకి యూస్ చేసింది. సో అవి అలాగే ఉన్నాయి. ఇలాంటి ప్లాంక్స్ కూడా మనం డిఐవై లాగా చేసుకోవచ్చు. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, తొందరలో మనకి పండగ ఉంది. తర్వాత మన పూజ గదిలో చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా, అలాంటి చోట పెట్టుకోవడానికి కూడా ఇది చాలా బాగుంటుందన్నమాట. చిన్న చిన్న విగ్రహాలు పెట్టి, లేదా దీపాలు పెట్టుకోవడానికి కానీ పూజ రూమ్‌లో మన ఇష్టం అండి. డిఐవై ఇంకా మన క్రియేటివిటీ చూపించుకోవచ్చు. సో నాకు ఇది బాగా నచ్చింది. నేను అప్పుడప్పుడు ఇది కూడా నా కౌంటర్ టాప్‌లో పెట్టుకుంటుంటా, పూజ గదిలో పెట్టుకుంటుంటా. అలా మనం ఒకేలాగా చూసే బదులు అప్పుడప్పుడు లిటిల్ చేంజెస్ చేసుకుంటూ ఉంటే కిచెన్‌లో బాగుంటుంది కదా. ఇకైతే నేను ఎలా పెట్టుకోవచ్చు, ఇవే అని కాదు, జస్ట్ నాకు తోచినవి చూపించా. బట్ మీరు మీ ఇష్టంగా కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మీకు ఏముంటాయో కౌంటర్ టాప్ మీద అవన్నీ పెట్టుకోవచ్చు నీట్‌గా. ఇది ప్రైస్ కూడా చాలా తక్కువే ఉంది. నేను వీలైతే షేర్ చేస్తాను. ఆ స్మాల్ ఆయిల్ బాటిల్ కూడా నేను డిఐవై చేసిందే. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ముందు వీడియోస్‌లో చూడండి. అది వెనిగర్ బాటిల్‌తో అయితే నేను అది డిఐవై చేశాను. ఇంకా కింద అలా గ్యాప్ ఉంటే ఏంటంటే, హ్యాపీగా మనం క్లీన్ చేసుకునేటప్పుడు కూడా కింద నీట్‌గా క్లాత్ వెళ్ళిపోద్ది, మన చెయ్యి వెళ్ళిపోద్ది, క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా చాపింగ్ బోర్డ్స్ పెట్టుకొని క్రియేటివిటీగా కూడా చేయొచ్చు. ఆల్రెడీ ఈ డిఐవై అయితే ఆల్రెడీ చూపించాను నేను. అది మా కెటిల్ వాడడానికి స్నాక్స్ టేబుల్ మీద అయితే వాడుతూ ఉంటా. అలా కూడా పెట్టుకోవచ్చు అని అయితే జస్ట్ స్మాల్ క్లిప్పింగ్ యాడ్ చేశాను. ఇంక ఇది వచ్చేసి కోకోనట్ బ్రేకర్ అనమాట. ఇది నేను మా పూజ గదిలోది. ఇది జస్ట్ చూపిద్దామని, అది కూడా అమెజాన్‌లోనే తెప్పించుకున్నా. ఎవరికైనా లింక్ కావాలంటే కామెంట్ చేయండి. అండ్ ఈ కొబ్బరి తీయడం అయితే నాకు ముందు అస్సలు వచ్చేది కాదు. ఇంకా ఎప్పుడు అనురాగ్‌ని అడుగుతుంటే నాకేం పని లేదా అని అనేవాడు. ఎప్పుడు అడిగి ఇంకా నాకే విసుగొచ్చి నేర్చుకున్నా. అప్పుడు తనే నేర్పించారు, ఇలా లైన్ పెట్టేసి పైకంటే ఈజీగా వస్తుందని. ఆ ట్రిక్ అయితే నేను ఇప్పుడు నేనే బాగా చేసుకోగలుగుతున్నా. ఎవరన్నా ఇబ్బంది పడే వాళ్ళకి హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నా. సో అలా ఈజీగా మనమైతే కొబ్బరి అంతా తీసేయచ్చు. మీకు ఎన్నో వీడియోస్‌లో చూపించాను నేను, అలా ప్లాస్టిక్ కంటైనర్‌లో డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసేదాన్ని కోకోనట్‌ని. ఇంక ఇప్పుడైతే ఈ సిలికాన్ బ్యాగ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నా. ఇవి చాలా బాగున్నాయి. మనకి ఆ కోకోనట్ అంతా కూడా స్టోర్ చేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. ఇంకా మనం రా మ్యాంగోస్ ఉంటాయి కదా, సీజన్ లేనప్పుడు ఆ రా మ్యాంగోస్ కూడా అన్నీ కట్ చేసేసి పెట్టుకోవచ్చు. ఇంకా చాలా వరకు వాడొచ్చనమాట సిలికాన్ బ్యాగ్స్‌ని. మనం మామూలు వెజిటబుల్స్ పెట్టుకోవడానికి కూడా యూస్ చేయొచ్చు. అంటే అన్ని కొన్ని ఉండవులేండి. ఇట్లా
కొత్తిమీర, పుదీనా అలా పెట్టుకోవడానికి కూడా వాడచ్చు. నేనైతే అలా లాస్ట్ ఈ సీజన్‌లో మ్యాంగో అయితే అలా స్టోర్ చేసుకున్నా. అదెందుకు యూజ్ చేయాలో చూడాలి నేనింకా. తర్వాత ఇవొచ్చేసి గోధుమ గడ్డి పెంచుకున్నా అని చెప్పా కదండీ అది. ఫస్ట్‌లో ఏమో అలా బూజొస్తది. అస్సలేం టెన్షన్ పడకండి. ఇది ఇసకేసి చేయడం గూడా నేను షూట్ చేశాను. ఆ క్లిప్పింగ్ అయితే పోయిందని చెప్పా కదా లాస్ట్ వీడియోలో. ఇవేంటంటే గోధుమలు మనకి మొలకెత్తిన తర్వాత మాత్రమే మనం ఇలా వేసుకోవాలి. ఇవి బాస్కెట్స్ తెచ్చి అయితే నేను ఇలా వేసుకున్నా. ఆ గోధుమలు ఏంటంటే అదే చెప్పా కదా మొలకెత్తాలి. ఆ బూజు కూడా వస్తది అలా, ఏం పర్లేదు. ఇది ఇసుకలో మాత్రం రాదండి. ఖచ్చితంగా కోకోపిట్‌లో మాత్రమే, అంటే కొద్దిగా ఇసుక, కొద్దిగా కోకోపిట్ వేసుకుంటే మాత్రమే మనకి వీట్ గ్రాస్ అనేదైతే వస్తది. ఫస్ట్‌లో అయితే ఇలా అక్కడక్కడే వచ్చింది. నేను సమ్మర్ ముందు చేశా కదా, అది ఎంత బాగా వచ్చిందో. ఇవైతే ఇంకా ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. కొంచెమే వస్తుంది ఒక పక్క అలా. ముందుసారి అయితే మొత్తం ఇలా బ్లాక్ ఉంది కదా పాట, దాంట్లో వేసింటి మొత్తం వచ్చాయి. ఇప్పుడేంటో కొద్దిగా వచ్చాయి. అక్కడంతా రాకపోతే చాలా నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యా. ఏంటి నేనేమన్నా రాంగ్‌గా చేశానా అని. సరే ఇంక వచ్చిందైతే ఇంక ఊరికెళ్ళే ముందు అంతా స్టోర్ చేసైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసి వెళ్ళాను. వీట్ గ్రాస్ చాలా హెల్తీ అండి. రోజు తీసుకోవడంలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలా వీట్ గ్రాస్ తీసుకొని వాళ్ళు, ఇలా చేసుకోలేని వాళ్ళు గ్రాస్ కంపల్సరీ మీరైతే వీట్ గ్రాస్ పౌడర్స్ దొరుకుతాయి కదా, ఆర్గానిక్‌లో దొరుకుతాయి, అమెజాన్‌లోనే దొరుకుతాయి. సో మీరు అలా తెప్పించుకొని అయితే రోజు యూజ్ చేయండి. మెయిన్‌గా లేడీస్ అండి. లేడీస్ బాగుంటేనే మన ఇంట్లో అందరం బాగుంటాం. ఇదైతే డీమార్ట్ బాక్స్. నేను ఆల్మోస్ట్ కొత్తిమీర, పుదీనా అలాంటివన్నీ ఆ బాక్సెస్‌లోనే స్టోర్ చేస్తా. ఇంకా అలా కట్ చేసి ఊరు నుంచి వచ్చేసరికి మొత్తం వచ్చింది. నా హ్యాపీనెస్ ఇంక వద్దులేండి. మొత్తం కట్ చేసి కొద్దిగా అంతా కింద పడుతుంది ఇసుకలో. బట్ ఓకే. వచ్చేసరికి మరీ ఆల్రెడీ నేను అలా ఫ్రిడ్జ్‌లో పెట్టెళ్ళా కదా, మరి ఇంటికి వచ్చేసరికి స్ప్రే బాటిల్‌తో అయితే వాటర్ వేసి వెళ్ళాను. ఇంకా నాకైతే బాగా ఒక 10 డేస్‌కి అయితే వీట్ గ్రాస్ రెడీగా ఉంది. అది మళ్ళీ కట్ చేసి పెట్టాను. ఇప్పుడు కనిపించేది కూడా మళ్ళీ కట్ చేసి పెట్టా. మరీ అయితే పెరిగిందండి. అది కూడా వీలైతే లాస్ట్‌లో క్లిప్పింగ్ యాడ్ చేస్తాను. సో పెద్ద పనేం లేదండి. ఇవంతా కలిపి 250 గ్రామ్స్ ఆఫ్ గోధుమలతో అయితే చేశాను నేను. మామూలు మనం మొలకెత్తే విత్తనాలు అంటారు కదా, గ్రీన్ గ్రామ్ పెసులు చేస్తాం కదా, అలాగే చేసుకున్నాను నేను. వీలైతే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చేస్తే ఇంకోసారి షేర్ చేస్తా. అది క్లిప్పింగ్ పొరపాటున స్టోరేజ్ డిలీట్ చేస్తా ఫోన్లో, అది కూడా డిలీట్ అయిపోయింది. స్ప్రే బాటిల్తో అయితే అలా వాటర్ ఇస్తే చాలు, ఎక్కువ వాటర్ అస్సలు అవసరం లేదు. ఇదైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తే మళ్ళీ లాస్ట్‌లో క్లిప్పింగ్ అయితే యాడ్ చేశానండి. మళ్ళీ ఇది థర్డ్ టైం నాకు ఇది. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్